హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిద్ధు స్టడీ సర్కిల్ అండ్ అడాప్. సో ఫ్రెండ్స్, మనం డైరెక్షన్స్ అనేటువంటి టాపిక్లో సెకండ్ పార్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో వీటి గురించి క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసినాం. అయితే ఈ సెకండ్ పార్ట్లో లాస్ట్ సెషన్స్లో నేను ఏదైతే లాస్ట్ క్వశ్చన్ అడిగానో మిమ్మల్ని చేయమని, సో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను. సరే, ఓకే, ఒకసారి మీరు డిస్ప్లేలో క్వశ్చన్ చూడొచ్చు. ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నార్త్. After walking 100 meters, he turns right and walks 75 meters. Again he turns right and walk 100 meters. And finally he turns left and walk 25 meters. Now which direction he is walking అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ మోడల్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మోడల్లో మనం ఆల్రెడీ ఏ దిశలో అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు అంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈ ఈజ్ వాకింగ్ అనేటువంటి మోడల్ గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇందులో మీకు కొంచెం ట్రిక్స్ అనేటువంటిది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, మోర్ దెన్ డయాగ్రమెటికల్. సో డయాగ్రమెటికల్ కాకుండా మీకు ట్రిక్స్ ఏ విధంగా చెప్పాను. ఇనిషియల్ డైరెక్షన్ తీసుకోవాలి, లెఫ్ట్ టు రైట్స్ ఎన్నైతే టర్న్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది ఒకసారి వస్తే అవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఆ విధంగా మీకు నేను ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేశాను. సో ఇప్పుడు మనం ఇనిషియల్ డైరెక్షన్స్ గురించి రాసుకుందాం. ఇనిషియల్ డైరెక్షన్ అండి, ఇనిషియల్ డైరెక్షన్ అనేది మనకి ఏ విధంగా ఉంది, నార్త్ ఉంది, నార్త్ ఉంది. సో ఇప్పుడు మనం రెండు రైట్స్ ఇచ్చాడు, ఒక లెఫ్ట్ ఇచ్చాడు. రైట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, నెక్స్ట్ లెఫ్ట్. మరి రెండు రైట్ ఒక లెఫ్ట్ ఇస్తే మనం సింపుల్గా ఏం చేస్తాం, రైట్ టు లెఫ్ట్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుందిగా. సో రైట్ టు లెఫ్ట్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతాం. మరి రిమైనింగ్ మనకు మిగిలేటువంటిది ఏముంటుంది, సపోజ్ ఇక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ రైట్ మాత్రమే మిగిలింది. అంటే నార్త్ ప్లస్ నార్త్కి రైట్ సైడ్ ఏముంటుంది, నార్త్ ప్లస్ రైట్ అండి ఇది. సో మరి నార్త్కి రైట్ సైడ్ ఏముంటుంది, ఈస్ట్ ఉంటుంది కదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈస్ట్ అవుతుంది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నార్త్కు రైట్ సైడ్ తూర్పు ఉంటుంది అంటే ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్కి రైట్ సైడ్ సౌత్ ఉంటుంది, సౌత్కు రైట్ సైడ్ పడమర అంటే వెస్ట్ ఉంటుంది, వెస్ట్కి రైట్ సైడ్ మళ్ళీ నార్త్ ఉంటుంది. సో ఇది మనం మర్చిపోకుండా ఆ ఇచ్చినటువంటి ఏదైతే మెయిన్ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తే ఈ మోడల్ 1 అనేటువంటిది ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, చూడండి. రైట్ ఫ్రెండ్స్, సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టువర్డ్ సౌత్. ఆఫ్టర్ వాకింగ్ 200 meters, he turns to his right and walks 80 meters. Again he turns to his right and walks 100 meters. After he turns to his left and walks 50 meters. Finally he turns to his left and walks 30 meters. Now in which direction is he moving అని అన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో అతను టువర్డ్స్ టు సౌత్ అని అంటున్నాడు. హీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ టు ది సౌత్. సో దీంట్లో మనకు రెండు రైట్స్ కనిపిస్తున్నాయి, రెండు లెఫ్ట్ కనిపిస్తున్నాయి. సో సింపుల్గా వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటి ఈజీగా ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో మీకు అక్కడ డిస్ప్లేలో క్వశ్చన్ బైలింగ్వల్లో కనిపిస్తుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా ఇనిషియల్ డైరెక్షన్స్ ఏం తీసుకోవాలండి, ఇనిషియల్ డైరెక్షన్ అనేటువంటిది మనకి ఏముంది, సౌత్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఆర్ అంటే రైట్ అనుకోండి, ఎల్ అంటే లెఫ్ట్ అనుకోండి. ఇక్కడ మన క్వశ్చన్లో రెండు రైట్స్ కనిపిస్తున్నాయి, రెండు లెఫ్ట్ కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మీ అందరికి తెలుసు ఈచ్ రైట్ అండ్ లెఫ్ట్ అపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయని. సో రైట్ నెక్స్ట్ లెఫ్ట్ ఐ మీన్ రైట్ లెఫ్ట్ ఈ విధంగా క్యాన్సిల్ చేసిన అండి, ఈ విధంగా క్యాన్సిల్ చేసిన. సో ఈ సందర్భం వచ్చినప్పుడు మనం సింపుల్గా ఇక్కడ 0 అనేటువంటిది వస్తుంది. సో రెండు రైట్స్ రెండు లెఫ్ట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే డైరెక్షన్స్ మొత్తం కూడా అపోజిట్లో ఉన్న రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ అతను సేమ్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తాడు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే మళ్ళీ సౌతే అవుతుంది. రైట్ గైస్. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇవి వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అండి. మీరు ఒకసారి క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది తప్ప వీటి యొక్క ఆన్సర్స్ అనేది వెరీ వెరీ డెడ్ ఈజీగా ఉంటాయి. సో కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. శౌర్య ఫ్రమ్ పాయింట్ ఏ వాక్స్ 20 meters టు ది ఈస్ట్, దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 10 meters. అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 9 meters. దెన్ టర్న్స్ లెఫ్ట్ and walks 5 meters. Again turns left and walks 12 meters. Again turns left and walks 5 meters and reached at point B. In which direction is he going on లేదా going now? సో ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్లో చూస్తే కనుక మనకు ఎన్నిసార్లు రైట్ టర్న్స్ ఎన్నిసార్లు లెఫ్ట్ టర్న్ చేస్తారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి మనకు ఈస్ట్ అండి. ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్. మరి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఎన్ని రైట్లు ఎన్ని లెఫ్ట్ ఉన్నాయంటే
ఫస్ట్ రైట్ టర్న్ తీసుకున్నాడు. మీరు అక్కడ అబ్జర్వేషన్ చేయండి. సో ఆర్ అంటే రైట్ అని తీసుకుందామండి. ప్రస్తుతం రైట్ రాసుకునే బదులు ఆర్ అంటే రైట్. నెక్స్ట్ మళ్ళీ రైట్. నెక్స్ట్ ఏం తీసుకున్నాడు? లెఫ్ట్. నెక్స్ట్ ఏం తీసుకున్నాడు? లెఫ్ట్. నెక్స్ట్ ఏం తీసుకున్నాడు? లెఫ్ట్. అంటే 2 రైట్స్ ఉన్నాయి, 3 లెఫ్ట్లు ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు రైట్ లెఫ్ట్, ఒక రైట్కు ఒక లెఫ్ట్ అనేది క్యాన్సిల్ అయిందండి. ఒక రైట్కు ఒక లెఫ్ట్ క్యాన్సిల్, ఇంకో రైట్కి ఇంకో లెఫ్ట్ కూడా క్యాన్సిల్. ఇంకా మళ్ళీ ఏం మిగిలింది మరి మనకు? లెఫ్ట్ మిగిలింది. మరి ఈస్ట్ ప్లస్ లెఫ్ట్ అప్పుడు మనకేమవుతుంది? నార్త్ అవుతుందండి. ఆన్సర్ నార్త్ అవుతుంది. సపోజ్ ఈస్ట్ ప్లస్ రైట్ అన్నాడు అనుకోండి, సౌత్ అవుతుంది. సో మీరు ఇక్కడనే డయాగ్రామ్ ఉంది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఒక డైరెక్షన్స్ అనేటువంటి టాపిక్లో మెయిన్ డైరెక్షన్ తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ అంటే మళ్ళీ మెయిన్ డైరెక్షన్సే వస్తాయి. కాకపోతే ఒకవేళ మీకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనేది కార్నర్స్ ఉంటే అంటే సబ్ డైరెక్షన్స్ ఉంటే అప్పుడు మీరు లెఫ్ట్ టు రైట్ అంటే మళ్ళీ సబ్ డైరెక్షన్సే ఆన్సర్స్గా వస్తాయి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మెయిన్ డైరెక్షన్ నుంచి సబ్ డైరెక్షన్లోకి చేంజ్ చేయలేరు ఎక్సెప్ట్ 45 డిగ్రీస్. అలా ఇవ్వకపోతే లెఫ్ట్ టు రైట్ అంటే ఎంత అన్నట్టు? 90 డిగ్రీస్. అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీకు డైరెక్షన్ టువర్డ్స్ టు ఈస్ట్ అన్నాడు కాబట్టి మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ కూడా మెయిన్ డైరెక్షన్సే రావాలి. సో కాబట్టి అందుకోసమనే క్వశ్చన్లో 2 రైట్లు 3 లెఫ్ట్లు ఉన్నాయి కాబట్టి 2 రైట్లకు 2 లెఫ్ట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకొక లెఫ్ట్ మిగులుతుంది. ఈస్ట్ ప్లస్ లెఫ్ట్ చేస్తే మనకు నార్త్ అనేటువంటిది ఆన్సర్ వచ్చింది. సార్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం చూడండి. రైట్ ఫ్రెండ్స్, సో డిస్ప్లేలో ఒకసారి క్వశ్చన్ చూసే ప్రయత్నం చేయండి. ఇది ఇంతకుముందు మోడల్స్ అయితేనేమో మెయిన్ డైరెక్షన్స్ మీద మన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లోనైతే సబ్ డైరెక్షన్స్ గురించి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. చూద్దాం చూడండి ఒకసారి. ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ వెస్ట్. ఆఫ్టర్ వాకింగ్ 80 meters, he turns to his right and walks 40 meters. Then he turns to his left and walks 30 meters. Again, he turns to his left and walks 30 meters. After it, he turns to his right and walks 50 meters. Finally, he turns to his right and walks 40 meters. Now, which direction is he facing అని అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్లో ఒకసారి చూడండి. మనకు టర్న్స్ అనేది డిఫరెంట్గా లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బట్ ఇనిషియల్ డైరెక్షన్ మాత్రం నార్త్ వెస్ట్ అంటుండు. సో మనకు నార్త్ వెస్ట్ అన్నాడు. లెఫ్ట్ టు రైట్ అంటే ఖచ్చితంగా 90 degrees తోటి మూవ్ అప్ అవ్వాలి. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్స్ కూడా కార్నర్స్ అయి ఉంటాయి, సబ్ డైరెక్షన్స్ అయి ఉంటాయి. సరే, మరి ఎన్ని రైట్లు తీసుకున్నాడు ఎన్ని లెఫ్ట్ తీసుకున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ఒక రైట్ తీసుకున్నాడండి, తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు, తర్వాత లెఫ్టే తీసుకున్నాడు, తర్వాత రైట్ తీసుకున్నాడు, మళ్ళీ రైటే తీసుకున్నాడు. సో ఇక్కడ నుంచి మనం క్లియర్గా చెప్పొచ్చు 2 లెఫ్ట్లు 3 రైట్లు తీసుకున్నాడని అర్థమవుతుంది మనకు. సో 2 లెఫ్ట్లు 3 రైట్లు తీసుకున్నాడు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక రైట్ అనేది మిగిలిపోతుంది. మరి నార్త్ వెస్ట్కు రైటు మనకు నార్త్ ఈస్ట్ వస్తుందండి ఆన్సర్. నార్త్ వెస్ట్కు రైటు మనకు నార్త్ ఈస్ట్ వస్తుంది. చూడండి, పెన్ను పేపర్ లేకుండా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి నార్త్ వెస్ట్ అని ఇచ్చాడండి. సో మరి ఏ విధంగా టర్న్స్ చేస్తున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ రాసిన చూడండి, ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ అండి, నార్త్ వెస్ట్. రైట్, ఏ విధంగా టర్న్ అయ్యాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా రైట్ అండి, తర్వాత లెఫ్ట్ అండి, తర్వాత లెఫ్ట్, తర్వాత రైటు, తర్వాత రైట్. సో మీరు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ కూడా చేయొచ్చు ఏ విధంగా టర్న్స్ అవుతున్నాడు అనేటువంటిది. సో ఇక్కడ మనకు ఎన్ని లెఫ్ట్ ఎన్ని రైట్స్ ఉంటే సేమ్ నెంబర్స్లో మన క్యాన్సలేషన్ తీసుకోవచ్చు. ఒక లెఫ్ట్కి ఒక రైట్ క్యాన్సల్, ఒక లెఫ్ట్కి ఒక రైట్ క్యాన్సల్. సో ఇది ఇక్కడ ఎక్స్ట్రా రాశానండి నేను, ఎందుకంటే ఫస్ట్ రైటు లెఫ్ట్ రైట్. సో అక్కడ అంతే కనిపిస్తుంది కాబట్టి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ టు రైట్ 2 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఫైనల్గా మనకి ఏం మిగిలింది? రైట్ మిగిలింది. సో రైట్ మిగిలిందంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ రైట్ సైడ్లో తిరగాలి, 90 degreesతో తిరగాలి. మరి 90 degreesతో తిరిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 90 degrees. అంటే రైటు మళ్ళీ 90 degrees. సో 90 degrees కాబట్టి అతను ఎక్కడ ఉంటున్నాడు అన్నట్టు? నార్త్ ఈస్ట్. కాబట్టి ప్లస్ రైట్ అనేది కనుక యాడ్ చేస్తే మనకు నార్త్ ఈస్ట్ వస్తుందండి. నార్త్ ఈస్ట్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. రైట్. సో ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే సబ్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ మనం టర్న్ చేసినప్పటికీ కూడా మనకు ఫైనల్ డైరెక్షన్ మళ్ళీ సబ్ డైరెక్షన్సే వస్తాయి.
అదే మెయిన్ డైరెక్షన్స్ ఇస్తే మెయిన్ డైరెక్షన్స్ వస్తాయి, సబ్ డైరెక్షన్స్ ఇస్తే సబ్ డైరెక్షన్సే మన దాని యొక్క ఆన్సర్స్ అవుతాయి. అండ్ ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది వితౌట్ డయాగ్రామ్స్ అండి. వితౌట్ డయాగ్రామ్స్ మీరు ఎన్ని రైట్స్ ఎన్ని లెఫ్ట్స్ ఇచ్చినా సరే ఈ విధంగా రైట్ లెఫ్ట్ ఇలా మీరు కాలమ్స్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఏమని రైటు లెఫ్ట్ రైటు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఇది ఇంకా మీకు ఇంకా ఈజీ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఎంత రైట్. సో ఆ రైట్ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎస్పెషల్లీ ఫస్ట్ మోడల్ అండి, ఫస్ట్ మోడల్ వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటి ఆన్సర్ చేయొచ్చు. సో సెకండ్ మోడల్ కూడా. సో ఇప్పుడైతే ఫైనల్ డైరెక్షన్స్ అడుగుతున్నాం కదా, తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ మోడల్లో మనం ఇనిషియల్ డైరెక్షన్స్ గురించి కూడా నేర్చుకుంటాం. బట్ ఇప్పుడు ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నార్త్. After walking 150 meters, he turns to his right and walks 80 meters. Again he turns to his right and walks 90 meters. After it, he again turns to his right and walks 60 meters. Finally, he turns to his left and walks 40 meters. Now, which direction is he facing అని అన్నాడు. ఈ క్వశ్చన్లో అంటే పర్టికులర్గా నేను ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్కి ఎందుకు వేరియేషన్ చూపిస్తున్నానంటే, ఒక మోడల్ తీసుకుంటే ఆ మోడల్లో ఉన్నటువంటి ఎన్ని అయితే క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంటాయో, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి అడిగేటువంటివి, వాటన్నిటి గురించి కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో మరి ఈ క్వశ్చన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ క్లియర్గా ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి మనకు నార్త్ అని చెప్తా ఉన్నాడు. మరి ఎన్ని టర్న్స్ తిరిగాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ రైట్ తిరిగాడు, తర్వాత రైటే ఫైనల్గా లెఫ్ట్ తిరిగాడండి. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇనిషియల్ డైరెక్షన్ ఏమి ఇచ్చాడు మనకు? నార్త్ ఇచ్చాడు. నార్త్, ఎన్ ఫర్ నార్త్ అనుకోండి. రైట్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, క్వశ్చన్లో నేనేమంటున్నా, ఫస్ట్ రైట్ టర్న్ తీసుకున్నాడు, నెక్స్ట్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు, నెక్స్ట్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు, ఫైనల్గా లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. రైట్, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఒక రైట్కు ఒక లెఫ్ట్ క్యాన్సిల్ అయింది, ఏం మిగిలింది మనకు? 2 రైట్లు మిగిలినాయి. ఇంతవరకేమో అన్ని క్యాన్సిల్ అయిపోతే ఏదో ఒక వాల్యూ అనేది మిగిలేది. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు అంటే 2 రైట్స్ లేదా 2 లెఫ్ట్స్ మిగిలితే ఏ విధంగా దాన్ని తీసుకోవాలో ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ రాసుకోవచ్చు మీరు 2 రైట్స్ ఆర్ 2 లెఫ్ట్స్. ఇదేంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ అండి, ఆపోజిట్ డైరెక్షన్. బాగా అబ్జర్వ్ చేయండి. 2 రైట్స్ మిగిలినా 2 లెఫ్ట్స్ మిగిలినా అవి అపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయన్నట్టు దాని అర్థం. ఒకవేళ 4 రైట్స్ కానీ 4 లెఫ్ట్స్ కానీ మిగిలితే అవి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయన్నట్టు అర్థం. సో కాబట్టి ఇప్పుడు నార్త్కి రైటు ప్లస్ రైటు ఒకసారి చూద్దాం, మరి అపోజిట్ అవుతుందా అవ్వట్లేదనేది. చూడండి, నార్త్ ఉంది, నార్త్కి రైట్ సైడ్ ఏముంటుంది? ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్కి రైట్ సైడ్ ఏముంటుంది? సౌత్ ఉంటుంది. మరి ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్లో అవుతుందా అవ్వట్లేదా? నార్త్కి సౌత్ అనేటువంటిది ఆన్సర్ వస్తుందని అంటే అపోజిట్ అన్నట్టే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మరి మనకు? సౌత్ అనేటువంటిది ఆన్సర్. బట్ ఇది ఇంపార్టెంట్ అండి, 2 రైట్స్ వచ్చినా 2 లెఫ్ట్స్ వచ్చినా అవి అపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నట్టు. ఒకవేళ అవి 4 రైట్స్ కానీ 4 లెఫ్ట్స్ కానీ వస్తే కనుక అవి సేమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నట్టు. సో కాబట్టి అందుకోసమే ఇప్పటివరకు మనం ఒక్కొక్కటి మాత్రమే మనకు లెఫ్ట్ అవుతూ ఉంది, అంటే ఒక్కొక్కటి మిగిలిపోతూ ఉంది. బట్ ఇక్కడ మాత్రం 2 డైరెక్షన్స్లో ఉన్నటువంటి వాల్యూస్ మిగిలిపోయాయి. కాబట్టి ఇలా 2 రైట్స్ వస్తే లేదా 2 లెఫ్ట్స్ వచ్చినా సరే అవి అపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రైట్ గైస్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పర్సన్ టర్న్స్ టు హిజ్ రైట్ ఆఫ్టర్ వాకింగ్ 100 meters టువర్డ్స్ ఈస్ట్ అండ్ వాక్స్ 70 meters. Again he turns to his right and walks 30 meters. Finally he turns to his right and walks 50 meters. Now in which direction is he moving అని అన్నాడు. సో ఇందులో క్వశ్చన్లో సేమ్ మనం ఇదంతా కూడా మోడల్ 1 గురించే నేర్చుకుంటున్నాం. బట్ ఈ టర్న్స్ అనేటువంటిది ఎన్ని లెఫ్ట్ అవుతుంటే, లెఫ్ట్ మీన్స్ ఎన్ని మిగిలిపోతూ ఉంటే అవి మనకు ఏ విధంగా డైరెక్షన్స్లో తీసుకోవాలి. ఇంతకుముందు మనం 2 రైట్స్ వచ్చినా 2 లెఫ్ట్స్ వచ్చినా సరే మనం అవి అపోజిట్ డైరెక్షన్స్ అన్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏ విధంగా తీసుకుంటామో చూడండి. ఇనిషియల్ డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడు మనకు? ఇనిషియల్ డైరెక్షన్ ఈస్ట్ అని ఇచ్చాడండి. సో ఇక చూడండి, ఇనిషియల్ డైరెక్షన్ మనకు వచ్చేసి ఈస్ట్. మరి ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా చెప్తుండు, ఫస్ట్ రైటు, సెకండ్ రైటు, థర్డ్ రైటు, ఫోర్త్ రైటు. సో మొత్తం కూడా రైటే ఉందండి. ఇలా ఎన్ని రైట్స్ ఉన్నాయి? 4 రైట్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నాను? 4 రైట్స్ ఉన్నా 4 లెఫ్ట్స్ ఉన్నా
4 రైట్స్ ఉన్నా 4 లెఫ్ట్స్ ఉన్నా కూడా అవి సేమ్ డైరెక్షన్ అండి, సేమ్ డైరెక్షన్. ఓకేనా? సో సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ 4 అనేటువంటిది ఆర్లు ఉన్నాయి, అంటే రైట్స్ ఉన్నాయి, కాబట్టి మనకు ఇక్కడ 0 మూవింగ్ వస్తుంది, అంటే అతను ఈస్ట్లోనే ప్రయాణం చేస్తున్నాడు అన్నట్టు దాని అర్థం. ఒకవేళ క్వశ్చన్లో ఇప్పుడు 3 రైట్స్ ఉన్నాయనుకోండి, 3 రైట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, 2 రైట్స్కి అపోజిట్ అవుతుంది అన్నట్టే కదా. ఇంకొక రైట్ ఉంటే అర్థమైంది అన్నట్టు 1 లెఫ్ట్ అన్నట్టు. 3 రైట్స్ ఉన్నాయనుకోండి 1 లెఫ్ట్, 3 రైట్స్ ఉంటే 1 లెఫ్ట్ అన్నట్టు. అలా 3 లెఫ్ట్స్ ఉన్నాయనుకోండి 1 రైట్ అన్నట్టు, 1 రైట్. సో వీటి కోసం నేను మీకు క్వశ్చన్లు వీలైతే కనుక డిస్ప్లేలో చూడొచ్చు, లేదా ఇలా మీకు 3 రైట్స్ కానీ 3 లెఫ్ట్స్ కానీ వస్తే కనుక మీకు 3 రైట్స్ వస్తేనే 1 లెఫ్ట్ అని, 3 లెఫ్ట్స్ వస్తేనేమో 1 రైట్ అని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈ మొత్తం మోడల్లో ఇప్పటివరకు నేర్చుకున్న వాటిలలో ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్స్ కానీ వస్తే అవి అపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు. అలా కాకుండా 4 రైట్స్ కానీ 4 లెఫ్ట్స్ కానీ వస్తే అవి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు. అలా కాకుండా మరియు ఈ 3 రైట్స్ కానీ 3 లెఫ్ట్స్ కానీ వస్తే అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 3 రైట్స్ వస్తే 1 లెఫ్ట్ అన్నట్టు, 3 లెఫ్ట్స్ వస్తే 1 రైట్ అన్నట్టు. సో ఈ విధంగా ఇచ్చినటువంటి టర్న్స్ను తీసుకునేటువంటి విధానం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ కొంచెం అనలిటికల్గా అర్థం చేసుకోగలిగితేనే ఆన్సర్ చేయగలుగుతాం. మరి అలాంటి క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఈ మోడల్లో లాస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు ఎంతవరకు అర్థమైంది, మనం ఈ టర్న్స్ లెఫ్ట్ రైట్ లేదా రైట్ లెఫ్ట్ ఈ విధంగా ఉన్నా సరే మనం ఎన్ని ఇచ్చినా సరే ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు, మనకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది ఈ క్వశ్చన్తో క్లారిటీగా తెలుస్తుంది. ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ ఆఫ్టర్ వాకింగ్ 150 meters. He takes 300 times right turns and each time he walks 50 meters. After it he takes 200 times left turns and each time he walks 40 meters. Now which direction is he facing అని అన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటి ఆన్సర్ చేయాలి. మీరు ఒకవేళ డయాగ్రమెటికల్గా ఆన్సర్ చేయాలి అని అనుకుంటే 300 టైమ్స్ రైట్ అని అన్నాడు. 300 టైమ్స్ రైట్ అని అంటే 300 టైమ్స్ రైట్ అనేది మన డయాగ్రమెటికల్గా పాసిబుల్ అవుతుందా? సో చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి. ఏమని, లాస్ట్ నేను ఏదైతే మోడల్స్ కొన్ని చెప్పానో 2 రైట్స్ 2 లెఫ్ట్స్ 4 రైట్స్ 4 లెఫ్ట్స్ ఈ విధంగా ఉన్నదాన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తామో సో దీన్ని కూడా అదే విధంగా ఆన్సర్ చేస్తాం. రైట్, ఒక్కసారి క్వశ్చన్ మనం అనాలిసిస్ చేద్దాం. చూడండి మళ్ళీ ఒకసారి. ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి నార్త్ అండి. ఇనిషియల్ డైరెక్షన్ వచ్చి నార్త్. మనకు డిస్టెన్స్తో పని లేదు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేను, ఓన్లీ డైరెక్షన్స్తో మాత్రమే మనకు పని. ఎందుకంటే ఈ మోడల్ మొత్తం కూడా డైరెక్షన్స్ గురించి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 300 టైమ్స్ రైట్ సైడ్లో ట్రావెల్ చేసిందంట. 300 టైమ్స్ రైట్ సైడ్లో ట్రావెల్ చేశాడు. సో నెక్స్ట్ 200 టైమ్స్ లెఫ్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు. సో 300 టైమ్స్ రైట్ 200 టైమ్స్ లెఫ్ట్. సో ఇంకెంత రిమైనింగ్ మిగులుతుంది? 100 టైమ్స్ రైట్ ఉంటుంది. 100 టైమ్స్ రైట్ ఉంటుంది. సో మరి ఇనిషియల్ డైరెక్షన్ ఏమని ఇచ్చాడు? నార్త్ అని ఇచ్చాడు. రైట్. సో ఇప్పుడు ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేసి మనకు నార్త్ అని ఇచ్చాడు. మరి 300 టైమ్స్ ఏమో రైట్ అన్నాడు. 300 టైమ్స్ రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏమంటుండు? 200 టైమ్స్ లెఫ్ట్ అని అంటుండు. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 200 టైమ్స్ రైట్ 200 టైమ్స్ లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకేం మిగులుతుంది? 100 టైమ్స్ రైట్ మిగులుతుంది. 100 టైమ్స్ రైట్ మిగులుతుంది. బట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకున్నాం? ఎవ్రీ 4 టర్న్స్కి సేమ్ డైరెక్షన్ వస్తుంది అని అనుకున్నాం. ఎవ్రీ 4 టర్న్స్కి సేమ్ డైరెక్షన్ అంటే అర్థమైందన్నట్టు. 100 డివైడెడ్ బై 4 చేయండి. 100 డివైడెడ్ బై 4 చేస్తే ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 మనకు, అవునా కదండి? సో ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఇది సేమ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతున్నట్టు. ఆన్సర్ అంటే నార్త్ అని చెప్పొచ్చు. ఆన్సర్ మీరు ఈజీగా చెప్పేటందుకు అవకాశం ఉందా లేదా? చూడండి, 300 టైమ్స్ అంటే రైట్, 200 టైమ్స్ లెఫ్ట్ అని అన్నాడు. సో ఇక్కడ 200 ఉంది కాబట్టి ఇందులో నుంచి కూడా 200 తీసేయండి. ఇంకా 100 టైమ్స్ అనేటువంటి రైట్ మిగిలి ఉంటుంది. సో ఈ 100 టైమ్స్ రైట్ అనేటువంటి డివిజిబుల్ బై 4 చేయండి. అప్పుడు 4తో చేస్తే, ఎందుకు 4తో చేయాలి? ఎవ్రీ 4 టర్న్స్కి సేమ్ డైరెక్షన్ వస్తుంది
కాబట్టి 100/4 చేస్తే ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 వచ్చింది. సో కాబట్టి అతను ప్రస్తుతం అంటే ముందు ఏ డైరెక్షన్లో ఉన్నాడో ఇప్పుడు కూడా అదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డయాగ్రామెటికల్గా మనం ఆన్సర్లు చేస్తే ఈ బోర్డు మొత్తం కూడా సరిపోదు. ఎందుకంటే 300 టైమ్స్ రైట్ టర్న్స్ అని అంటుండు, 200 టైమ్స్ లెఫ్ట్ టర్న్స్ అని అంటుండు. కాబట్టి మీరు ఈ విధంగా ఇచ్చినటువంటి మోడల్స్ని వితౌట్ పెన్ అండ్ పేపర్తో ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మన రీజనింగ్ కోర్సు గురించి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫామ్ చేయండి. నేను అప్ టు SSCGL ట్రిక్స్ అనేటువంటిది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి మోడల్లో కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే మనం ఫైనల్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నామో తర్వాత అక్కడ ఇనిషియల్ డైరెక్షన్స్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా కంటిన్యూస్గా 1 by 1 ఒక్కొక్క మోడల్ గురించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ వంతుగా మీరు ఈ ట్రిక్స్ అనేటువంటిది మీకు బాగా నచ్చినాయని అనుకుంటున్నా. సో వీలైతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫామ్ చేయండి, చెప్పండి మన రీజనింగ్ కోర్స్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఇప్పటివరకు కూడా మీరు రీజనింగ్ కోర్సులో ఏ విధంగా నేర్చుకున్నారు, ఆ ట్రిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది. హైలీ కంటెంట్ అండి, ఫుల్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ తోటి ఉన్నటువంటి ట్రిక్స్ మాత్రమే చెప్తాను. సో కాబట్టి మీకు బాగా ఉపయోగపడుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ మరియు మీకున్నటువంటి గ్రూప్స్ అన్నిటి కూడా మన యొక్క రీజనింగ్ కోర్సును షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.